హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోకల్ మీడియా. ఉన్న సమాజంలో ఒక 10 రూపాయలు హెల్ప్ చేసి నాన్న నేను ఏదో హెల్ప్ చేసిన అని చెప్పుకుంటారు. అలాంటిది ఎంతోమంది యువతకు చేయూతనిచ్చి మ్యాజిక్ స్పోర్ట్స్, ప్రీతం సర్వీస్ అలాంటివి ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేసి ఎంతోమంది యువతకు చేయూతనిచ్చి ఫర్ ద ఫస్ట్ టైం మన ఇంటర్వ్యూ ద్వారా మన అందరికీ పరిచయం చేయబోతున్నాం. సరే సార్ వాళ్ళు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. మీ మాకైతే అంజీ మాస్టర్ అనే తెలుసు సార్. మీ అసలు పూర్తి పేరు ఏంటి సార్? సి అంజీ అమిత్ రాజ్. అలాంటిది అంజీగా ఎందుకు మారాల్సి వచ్చింది సార్? సో యాక్చువల్గా అంటే ఫస్ట్ నుంచి కూడా మనకు అమిత్ రాజ్ అనేది ఉన్నప్పటికీ మనకు అంజిగానే నిక్ నేమ్ అవ్వడం వల్ల అంజిగానే ప్రమోట్ చేయడం జరిగింది. పబ్లిసిటీ అదే ఉంది మనకు. ఓకే సార్. మ్యాజిక్ స్పోర్ట్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సార్? మ్యాజిక్ స్పోర్ట్స్ స్టార్ట్ చేయకంటే ముందు ప్రస్తుతం మీరు లోకల్ మీడియా జైరాబాద్ ద్వారా మీరు ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి ఇన్నోవేటివ్తోని ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ప్రమోట్ చేయాలని ఒక మంచి ఉద్దేశం కాన్సెప్ట్తో పనిచేసినందుకు మీకు మా సంస్థ నుండి మా నుండి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ సార్. సో మ్యాజిక్ స్పోర్ట్స్ ఎందుకు స్టార్ట్ చేయవలసింది అనే ఉద్దేశం ఏంది? సో మ్యాజిక్ స్పోర్ట్స్ అనేది గతంలో ఒక ఆర్గనైజేషన్లో నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తుండే. ఓకే. సో దాంతో స్టేట్ వైడ్ కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ఓకే. ఏ ఆర్గనైజేషన్ అయినా కొంత టైం పీరియడ్ అని ఉంటుంది. ఓకే. ఎన్జిఓస్ అనేది టైం పీరియడ్, ఆ టైం పీరియడ్ లోపే ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఆర్గనైజేషన్ క్లోజ్ చేయబడుతుంది. అక్కడ ఒక బలమైన నెట్వర్క్ ఏర్పడింది నాకు. ఏంది మన ఫీల్డ్లో పనిచేస్తున్నాము. నాతో పాటు ఇంకా కొంతమంది టీం ఉండే. మనం అందరం కలిసి మనం ఎందుకు చేయలేము ఏదైనా అన్నప్పుడు మనకు మ్యాజిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అసలు మ్యాజిక్ స్పోర్ట్స్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సో మ్యాజిక్ స్పోర్ట్స్ ముఖ్య ఉద్దేశం అంటే మనకు స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా పనిచేస్తున్నాం. ఓకే. సో మన గ్రామీణ స్థాయిలో వెళ్ళినప్పుడు అందరు కలిసి ఆడుకున్నది ఒకటి ఉంటుంది స్పోర్ట్స్, అన్నిటికీ విభిన్నంగా. ఓకే. దీని ద్వారా ఏంటంటే మనం కమ్యూనిటీలో ఉన్న ఎంప్లాయీస్ని, చిల్డ్రన్స్ని, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేస్తూ ఏంటంటే మన సెషన్ ద్వారా ఒక కమ్యూనిటీలో ఒక 20-30 మంది ఒక కమ్యూనిటీలో పిల్లలు ఉంటారు. ఈ పిల్లలందరికీ ఒక దగ్గరికి మనం చేర్చగలిగితే ఆ కమ్యూనిటీలో ఉన్న సమస్యలు కూడా తెలుస్తాయి మనకు. ఇప్పుడు రకరకాల ఏరియాల నుంచి వస్తారు పిల్లలు. వచ్చినప్పుడు వాళ్ళకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన దృష్టికి రావడం జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే స్పోర్ట్స్ ద్వారా మనం ఒక దగ్గర వాళ్ళకి చేరుస్తున్నాం. దాని ద్వారా డెవలప్మెంట్, వాళ్ళందరి దగ్గర ఒక దగ్గర చేర్చడం, అందరితో మాట్లాడుకోవడం. ఒక సమస్య ఏర్పడింది అనుకో, ఆ సమస్యను ఒక్కరైతే చేయలేరు, ఒక 20-30 మంది అయితే ఈజీగా చేయొచ్చు కదా. సో ఆ రీతిగా మనం దానికి డెవలప్మెంట్ ఒక సెక్టర్ ద్వారా 7 to 15 years ఏజ్ కేటగిరీలతో వాళ్ళు వర్క్ చేయడం, వాళ్ళ అభివృద్ధి నిమిత్తం పనిచేస్తున్నాం. మనం చైల్డ్హుడ్ టు లవ్లీహుడ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం వర్క్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆలోచన విధానం బాగుంది సార్. మీరు ఆలోచించిన విధానానికి మీరు స్టార్ట్ చేసారు కదా, ఏ విధంగా మీకు రెస్పాన్స్ రావడం జరిగింది? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు బయటికి పోయి ఆడుకునే సిచ్యువేషన్లో లేరు, అందరూ ఫోన్లలోనే ఉన్నారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది, ఇప్పటివరకు మీరు ఏ సమస్యలు బయటికి తీసిరు మీరు మ్యాజిక్ స్పోర్ట్స్ ద్వారా? సో ఇందాక ముందు మనం ఆల్రెడీ 2015 నుండి ఆర్గనైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2015కు 2024కు కంపేర్ చేసినప్పుడు అప్పుడు కొంచెం గ్రౌండ్లోకి ఎక్కువ జనాలు వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియా, ఫోన్లోకి ఎక్కువ జనాలు వెళ్తున్నారు. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే గ్రౌండ్ వైపు అడుగులు వేసినప్పుడే ఆయన శారీరకంగా అయినా అండ్ మానసికంగా అయినా బలపడడం జరుగుతుంది. సో ఆయన స్ట్రాంగ్ అవుతాడు. మనం ఒక సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటే మనం ఒకరే కూర్చుంటాం. ఒక గ్రౌండ్లో ఒక ఫుట్బాల్ మనం వేసినామంటే ఒక 20-30 మంది జమ అవుతారు. దాని ద్వారా వాళ్ళకి అభివృద్ధి అనేది జరుగుతుంది. సో అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసినప్పుడు ఒక రీతిగా అప్పట్లో కొంచెం జనాలు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు కొంచెం జనాలు రావడం కష్టమవుతుంది. అంటే అవేర్నెస్ అవసరం ఉంది. ఇంకా కూడా మనం ఎంతవరకు పని చేసినా అప్పుడు 20 మంది ఉండే, ఇప్పుడు 50 మంది అయినా అదే విలేజ్లో. జనాలు పెరుగుతున్నారు అండ్ కొంచెం రావడం కూడా తగ్గింది. అయినాక మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇక సమస్యలు స్పెషల్గా జైరాబాద్కు ఉద్దేశించి వస్తే వాళ్ళు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు వేరేగా ఉంది ఇష్యూస్, అండ్ లవ్లీహుడ్ స్థాయికి వచ్చినప్పుడు ఇంకొక వేరేగా ఉంది. మనం వేరే ప్రాంతాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు జైరాబాద్లో ఎడ్యుకేషన్ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది. చదువుకోవడానికి ఇష్టపడిన 7th వరకు డ్రాప్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 10th వరకు డ్రాప్ అయ్యేవాడు కూడా ఉన్నారు పిల్లలు. మ్యాజిక్ స్పోర్ట్స్ అనే సర్వీస్ ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరిగింది? ప్రస్తుతం ఎన్ని గ్రామాల్లో నడుస్తుంది సార్?
అరౌండ్ మనకు 12,000 గ్రామాలలో పనిచేస్తున్నాం మనం. ఓకే. అది మనకు 3 స్టేట్లో వర్క్ చేస్తున్నాం. ఓకే. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో. ఈ 12,000 గ్రామాల్లో మనకు పనిచేస్తున్నాం ప్రస్తుతానికి. కొంత కరోనా వచ్చిన తర్వాత కొన్ని గ్రామాల్లో మనం అందరు కలిసి ఆడుకునే పరిస్థితి లేకుండే కదా, దాని ద్వారా కూడా కొంచెం డ్రాప్ అయింది. సో మళ్ళీ జూన్ నుంచి కూడా దానికి ఫుల్ ఫ్రెష్గా ఇంకా 12,000 కాకుండా ఇంకా పెంచడానికి ఆ రీతిగా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో మా కాన్సెప్ట్ వచ్చేసి అంటే ప్రతి పిల్లవాడు కంపల్సరీ చదువుకోవాలి, ప్రతి పిల్లవాడు కంపల్సరీ ఆడుకోవాలి, తన సొంతగా నిర్ణయం తీసుకోగలగాలి. అంటే మనం లైక్ డిసిషన్ మేకింగ్, సొంతగా నిర్ణయం తీసుకోగలగాలి. ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సంపాదించడానికి కావాల్సిన స్కిల్స్ని వాడిలో ఉండాలి. ప్రతి విద్యార్థి కూడా ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఇవి జరిగినప్పుడే మనలో కుటుంబంలో మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది సమాజం పైన ఎఫెక్ట్ పడుతుంది, సమాజంలో మార్పులు జరుగుతాయి. సో ఈ రీతిగా ఇన్ని గ్రామాల్లో పనిచేస్తున్నాం. అండ్ ప్రతి 25 మంది పిల్లలకు ఒక వాలంటీర్ ఉంటుంది మనకు. ఓకే సార్, మీది ఏమైనా ట్రస్ట్ ఉందా సార్? అంటే ఇది ట్రస్ట్ అని కాదు, కంప్లీట్గా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకే సార్. ఇదంతా స్టార్టప్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని సార్. అలాంటిది మీరు ఒక్కరు ఏ విధంగా స్టార్ట్ చేసిరు అనుకోవచ్చు సార్? సో మనకి ఇది ఎంత కూడుకోవడము అరౌండ్ మనకి ఈ ఆర్గనైజేషన్లో సుమారు 120 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. అంటే వీళ్ళు ఆల్రెడీ సాలరీ బేస్ పైన వర్క్ చేసేవాళ్ళు. సో నేను నా ఒక్కడి వల్ల అయితలేదు, నాకు కూడా అంటే మన కాన్సెప్ట్ నచ్చి కొంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకొని ఆర్గనైజేషన్ని మనం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దశగా కొంచెం మట్టుకు సక్సెస్ కూడా మనం చూస్తున్నాం. ఓకే. ఇప్పటివరకు మీరు గ్రామాల్లో సమస్యను క్యాచప్ చేయొచ్చు అని అన్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో సమస్యలు వెలికి తీయడం జరిగింది, ఎన్ని గ్రామాల్లో సమస్యలు సాల్వ్ చేయడం జరిగింది? అంటే ఇక్కడ విషయం ఎట్లుందంటే మనం సమస్య అంటే మనకు ఒక బ్రాడ్ బ్యాండ్లో ఏంటంటే సమస్య అంటే ఇప్పుడు ఒక గ్రామంలో ఒక రోడ్ వేయాలి అనే దానిపైన మేము దృష్టి పెట్టాము. సమస్య మాకేందంటే ఇందాకనే మనం ప్రతి పిల్లవాడు చదువుకోవాలి. మేము వర్క్ చేసే ఏ విలేజ్ అయినా సరే అందులో ఏ ఒక్కరు స్కూల్ పోకుండా ఉండకూడదు. ప్రతి పిల్లవాడు కంపల్సరీ స్కూల్కి వెళ్ళే రీతిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక సమస్యలు అంటే మేము ఫస్ట్ గ్రామాలలో క్రీడా మైదానాలు అభివృద్ధి చేసిన తర్వాతనే మాకు మోడల్గానే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉండేనో గతంలో వాళ్ళు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరిగింది మేము చేసిన తర్వాతనే. ఓకే. సో అది మేము వర్క్ చిన్నగా స్టార్ట్ చేసినప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేంత పెద్ద ఎఫెక్ట్గా మేము సక్సెస్ సాధించగలిగినాం. మళ్ళీ దాని ద్వారానే మేము ఇందాకే చెప్పినాం ప్రతి ఊర్లో స్పోర్ట్స్ సెషన్ జరుగుతాయి. ఒక బాల్ వేస్తే 25 మంది పిల్లలు వస్తారని ఏదైతే చెప్పినామో దాన్ని ఉద్దేశించే గవర్నమెంట్ కూడా ప్రతి గ్రామంలో కూడా స్పోర్ట్స్ మెటీరియల్ యువతకు ఇవ్వడం ఒక కార్యక్రమం నిర్వహించింది. ప్రీతం సర్వీసెస్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది సార్? సో ప్రీతం సర్వీస్ అనేసరికి అదొక డిఫరెంట్ సెక్టర్. సో ఇందులో కొన్ని విషయాలు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమున్నాయంటే జైరాబాద్ నియోజకవర్గంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి, చాలా పరిశ్రమలు అండ్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కూడా ఇది. కానీ ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుందంటే ఇందాక నేను మేము యువతతో వర్క్ చేస్తాం అండ్ చిల్డ్రన్స్తో కూడా వర్క్ చేస్తాం అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము వర్క్ చేస్తామని మీతో చెప్పిన ఇందాక. సో ఎంప్లాయ్మెంట్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు ఇక జైరాబాద్ ప్రాంతంలో ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల 10th ఇంటర్ తర్వాత కొంతమంది వాళ్ళు చదువుకోవడం లేదు. యువత ఎందుకు చదువుకోవట్లేదంటే ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, నేను 10th అయిపోయింది అనుకో నేను ఏదో ఒక పరిశ్రమలో వెళ్ళి జాబ్ చేస్తాను అంటే ఆ మైండ్ సెట్తో ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఏదో ఒక జాబ్ దొరుకుతుంది నాకు ఇంటెన్షన్తో అంతవరకే ఆపేస్తున్నారు. అది చదువుకున్నట్లే మేము వాళ్ళ గురించి కూడా స్పెషల్గా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి సో మనం ఓన్లీ 10th చదువుకొని ఇక్కడ పరిశ్రమలో పని చేయడమే కాదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా. సో ఆ దాంట్లో ఏంటంటే ఈ 10th చదువుకొని వీళ్ళు ఆపేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఏమంటారు అంటే స్థానికంగా పరిశ్రమలు ఉన్నప్పటికీ ఈ యువతకు ఉపాధి ఇవ్వడం లేదని చెప్తారు. సో కంపెనీ ఎవరికి ఉపాధి ఇస్తుంది? కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఎవరైతే ఎంప్లాయ్ కావాలనుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు కంపెనీలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు కదా, ఇవ్వరు. సో ఇక్కడ ఇది చాలా కొరత ఉంది. ఇక్కడున్న స్థానికులైనా దానికి సంబంధించిన నాయకులైనా దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. ఇది మా దృష్టికి వచ్చిన సమస్య. మీరు ఏ సమస్య గురించి ఐడెంటిఫై చేశారని చెప్తున్నారు కదా, ఇది ఒక పెద్ద సమస్య. సో దీని ద్వారా ఏంటంటే మేము జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 171 గ్రామాల్లో డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసినాం, డోర్ టు డోర్.
సో అరౌండ్ 38,000 మంది నిరుద్యోగ యువత ఉన్నారు ఇక్కడ. ఈ కేటగిరీ అంతా 18 to 28 years బిలో, దానిపైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా ఇక్కడ పెద్ద సమస్య ఉంది, మేము దీన్ని కూడా గుర్తించినాం. సో ఈ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ ఈ కంపెనీలో ఆధారపడడం వల్ల వాళ్ళు కొంతమంది నిరుద్యోగులు కూడా మిగిలిపోతున్నారు. కొంతమంది ఎప్పుడంటే కొంచెం సమ్ డేసే వాడుకుంటుంది కంపెనీ, ఆ తర్వాత వదిలేస్తుంది వాళ్ళకి, లైక్ అప్రెంటిస్ ఏదో ఒక విధంగా వాడుకొని వదిలేస్తుంది. సో తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాలి, అది ఒక సమస్య. సో ఇదొకటి. ఇంకొకటి ఏముందంటే ఈ 10th ఇంటర్ అయిపోయిన ఎంతో కొంత కంపెనీలో వర్క్ చేయగలుగుతున్నారు. అది వచ్చేసరికి మళ్ళీ ఒక విషయం జరుగుతుంది, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వీళ్ళకి ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది. ఎవరికి? మేల్స్కి. ఫిమేల్స్కి ఆ ఉపాధి కూడా లేదు. సో దీని దృష్టిలో మేము మాట్లాడుకొని జైరాబాద్ స్థానికంగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ యజమానితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి 10-20 సార్లు తిరిగి వాళ్ళకు ఒప్పించి మనం ఫస్ట్ టైం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో మహిళలకు ఉపాధి ఇవ్వడం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మహీంద్రా కంపెనీలో వాళ్ళకు ఉపాధి ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు కూడా అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళు కూడా చెప్పుకోగలుగుతారు కదా, చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుతుంటాం జెండర్ ఈక్వాలిటీ అని, స్త్రీ పురుషుడు సమానం అని. అసలు అవకాశం లేనప్పుడు సమానం అని వాళ్ళు ఎక్కడ చెప్పుకోవడానికి వస్తుంది, రాదు కదా. సో ఈ సమస్యను కూడా మేము గుర్తించి ఈ సమస్య కోసం కూడా మేము ప్రయత్నం చేసినాం. సో అదే రీతిగా జైరాబాద్లో కొందరు గ్రామాలలో కొందరు ఉంటారు, వాళ్ళకు కొన్ని ఇన్నోవేటివ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండదు, కానీ వాళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని వాళ్ళు తయారు చేయగలరు, చేయగలరు, కానీ ఆ వస్తువుని మార్కెట్ చేసుకోలేరు వాళ్ళు. సో దానికోసం ఏంటంటే మనం జైరాబాద్లో ప్రత్యేకంగా ఒక మేళ క్రియేట్ చేస్తున్నాం, వస్తువు కళ దానికి సంబంధించిన మేళ. దానికి మన ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మనం పిలుస్తున్నాం. ఆల్రెడీ చిన్న స్థాయిగా ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. అది అంటే 100 మందికి మనం ఇందులో ఇన్వాల్వ్ చేస్తే 100 రకాల ప్రోడక్ట్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయినప్పుడు ఎవరికి ఏ అవసరం ఉంటే వీళ్ళ నుంచి వాళ్ళకి మనం చేయొచ్చు కదా, చైన్ మార్కెటింగ్ సిస్టమ్ని మనం క్రియేట్ చేయొచ్చు. వీళ్ళ నుంచి వాళ్ళకి వేయచ్చు, వాళ్ళ నుంచి వీళ్ళకి వేయచ్చు. అంటే ఇక్కడ ఏమైతే బిజినెస్ పెంచవచ్చు. సో మనం పెద్ద స్థాయిలో దానికి జరిగినప్పుడు కొంచెం కామర్స్ వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేసి వాళ్ళకి అవకాశాలు కూడా ఇప్పించవచ్చు. ఎందుకు ముఖ్యంగా ఇది ఫిమేల్ మీద మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డది, ఫిమేల్స్కి సంబంధించి. అది కొంత మట్టుకు ఆల్రెడీ గతంలో ఒక ప్రోగ్రామ్ నిర్వహించినాం. ఒక 25కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేసిండ్రు. దానికి కూడా స్ప్రెడ్ చేయడానికి మా టీం వర్క్ చేస్తుంది గ్రాస్ రూట్ లెవెల్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసరికి ఓన్లీ యూత్కు ఇక్కడ, అంటే యూత్ అంటే చిల్డ్రన్స్ అనొచ్చు, యూత్ అనొచ్చు, ఈ ఏజ్ గ్రూప్కి సంబంధం లేదు. మ్యాజిక్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా 1 లక్ష నుండి 5 కోట్ల వరకు మేము ఫండింగ్ చేస్తున్నాం వాళ్ళకి. సీడ్ ఫండింగ్ అంటే ఈ స్టార్టింగ్ ఏమైనా వీళ్ళు ఒక బిజినెస్ చేయడం ఆలోచన వాళ్ళలో ఉంటే, మనం బయట బ్యాంకులోకి వెళ్ళినా ఇంకొకరి దగ్గర రకరకాల షూరిటీలు కావాలి, ఏదో ఒక రకంగా పుషప్ ఇస్తున్నారు. స్టార్టింగ్లో ఉన్నట్టు స్టార్ట్ ఆఫ్ బిజినెస్ చేయడానికి 1 లక్ష నుండి 5 కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా మేము వాళ్ళకు సీడ్ ఫండ్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది త్రూ ఆర్గనైజేషన్ సపోర్ట్ నుంచి. దాని ద్వారా ఇప్పటికీ కొంతమంది బిజినెస్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. దానికి కావాల్సిన స్ట్రాటజీ టీం కానీ దానికి కావాల్సిన మార్కెటింగ్ అంతా కూడా వాళ్ళకి అవసరం ఉంటే మా టీం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకు బిజినెస్ ఇచ్చే రీతిగా కూడా మేము ఆ స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నాం. సో ఎందుకంటే మనం ఒకరి దగ్గర వెళ్ళి పని చేయడం కొంతవరకు ఉంటుంది, మనమే పని చేసుకోగలిగితే మనం ఎంత అయినా ఎప్పటి వరకైనా చేసుకోగలం. సో అది ఇందాక మీరు అడిగినట్టు ప్రీతం సర్వీస్ ఏంది అని అంటే, ఇందాక నేను డిస్కషన్తో మాట్లాడాను. నేను ప్రీతం సర్వీస్ ఏంటంటే మేము చైల్డ్హుడ్ టు లవ్లీహుడ్ అని ఒక కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాం. ఓకే సార్. వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, చైల్డ్హుడ్ అంటే మేము స్పోర్ట్స్ ద్వారా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కమ్యూనిటీస్కి. ఓకే. ప్రీతం సర్వీస్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీలో వాడికి అవకాశం ఉంది, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో మేమేం చేసామంటే, ఇప్పుడు ఈ ప్రీతం సర్వీస్ అనే ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి అరౌండ్ ఒక 40 కంపెనీస్తో మేము కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం. ఈ 40 కంపెనీస్లో ఎక్కడ ఎలాంటి రిక్రూట్మెంట్స్ ఉన్నా ప్రీతం సర్వీస్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడుతుంది. దాని ద్వారా మ్యాజిక్ స్పోర్ట్స్ ఏ గ్రామాల్లో పనిచేస్తుందో అక్కడ ఉన్న అందరి యువతకు కూడా మేము ఉపాధి ఇవ్వడం జరుగుతుంది. అవసరం అని వాళ్ళు వస్తే వాళ్ళకి అవసరం అని మేము గుర్తించినప్పుడు డెఫినెట్గా సంస్థ ద్వారా మనము ఉపాధి ఇవ్వడం జరుగుతుంది కంపెనీస్లో. సో దీనికి ప్రత్యేకంగా మనం విలేజ్లోనే విలేజ్ ప్లేస్మెంట్ సెల్ అని ఒక డెవలప్ చేయడం జరిగింది.
అంటే లైక్ ఇప్పుడు ఒక గ్రామం ఉంది, ఏదో ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక వాలంటీర్ ఉంటాడు. ఆ వాలంటీర్కి వెళ్ళి ఎవరైనా యువత నాకు ఏదైనా ఉద్యోగం కావాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆయన ఎక్కడ జాబ్ ఉంది ఏముంది అన్న దగ్గర మొత్తం లిస్ట్ ఉంటుంది, ఆయన వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రీతిగా. సో మన ప్రీతం సర్వీస్ ద్వారా కూడా మనం కమ్యూనిటీ మొబిలైజేషన్ ద్వారా చాలా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చాలా జాబ్ మేళలు కూడా నిర్వహించడం జరిగింది. ఓకే సార్, ఇంతవరకు బాగానే ఉంది సార్. ఫస్ట్ టైం ఒక ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇప్పించింది మేమే అని అంటున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్లో కామన్ అయిపోయింది, నేనే చేయించిన, ఇది నేనే చేయించిన అని. మీరు నిజంగా ఒక ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మీరు మహేంద్రలో పెట్టించింటే మీరు పెట్టించిన ఒక్కరికి కాల్ చేసి చూపండి సార్. అంటే ఊరికి చెప్పడం కాదు, ఎందుకంటే జనాల్లో కూడా నమ్మకం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందంటే ఎవరిది వాళ్ళు ఇది నేనే చేసిన అని చెప్తున్నారు. ఒకవేళ మీరు నిజంగా ఫస్ట్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మీరు పెట్టించింటే ఫస్ట్ ఎవరికైతే పెట్టించారో వాళ్ళకి ఒకసారి కాల్ చేపించి మా వీడియోలో చూపించండి సార్. సో ఒక్కరికి కాదు, మీరు ఎంతమందికి చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీకు వినిపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నాకు పెద్ద అది సమస్య కాదు, ఎందుకంటే మనం కమర్షియల్ పార్ట్లో వర్క్ చేయట్లేదు, మనం చేసేదంతా కూడా ఫ్రీ సర్వీస్. మీకు ఇప్పుడు నేను వినిపిస్తాం. ద్వారా నీకు మహేంద్ర కంపెనీలో ఎంప్లాయ్మెంట్ వచ్చిందా రాలేదమ్మా? అవును సార్, నేను మ్యాజిక్ స్పోర్ట్స్ ద్వారానే నేను ఉపాధి పొందినాను సార్ ఇక్కడ మహేంద్రలో. ఒకసారి మీరు మాట్లాడడం వాళ్ళతో మీరు అడగండి ఒకసారి. ఓకే సార్. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. మీరు ప్రజెంట్ ఇప్పుడు లోకల్ మీడియా యూట్యూబ్ లైవ్ ఛానల్లో ఉన్నారమ్మా. మీరు ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారమ్మా? మీరు? నేను మహేంద్రలో చేస్తున్నానండి. జాబ్ ఎవరు పెట్టించారు మీకు? నాకు మ్యాజిక్ స్పోర్ట్స్ నుంచి వచ్చిందండి జాబ్. ఎంత తీసుకున్నారు జాబ్ పెట్టేయడానికి? ఏం లేదండి, ఫ్రీగానే పెట్టించారు. నమ్మొచ్చా ఇది నిజంగా ఫ్రీ సర్వీసేనా? నమ్మొచ్చండి, దాంట్లో ఎలాంటి అంటే 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 జెన్యున్గా నిజంగా నిరుద్యోగ యువత ఉంటే ప్రీతం సర్వీస్కి అప్రోచ్ అవ్వచ్చు అనుకోవచ్చా? అవ్వచ్చండి, అప్రోచ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకేనండి, థ్యాంక్స్. నిజం సార్, సూపర్. అసలు నేను నమ్మలేదు, నేను ఏదో అందరు అంటున్నట్టు మీరు కూడా అంటున్నారు అనుకున్నా. ఇంకొకటి సార్, మీరు 40 కంపెనీలో ఏదైతే 40 కంపెనీలతోనే టైఅప్ అయి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అంటున్నారు. కానీ మీ పైన ఇంకో ఆరోపణ ఉంది సార్. 40 కంపెనీలు టైఅప్ అవడం కాదు, ప్రీతం సర్వీసెస్ పేరు చెప్పి 40 కంపెనీల కాంట్రాక్ట్లు తీసుకున్నాడు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రీతం సర్వీసెస్ దీన్ని లింకప్ చేసుకొని దీంట్లో ఉన్న యువతకు ఏదో ఒక రకంగా వాళ్ళకు జాబ్లు పెట్టియడం, వాళ్ళ కాంట్రాక్ట్లు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? సో ఇది కాంట్రాక్ట్ తీసుకొనడం ఉండే అనేది ఇది నిజం. కాంట్రాక్ట్లు ఉన్నాయనేది నేను గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా చేస్తున్నాను, నేషనల్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం మేము ప్రీతం సర్వీస్ ద్వారా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక కంపెనీ యజమాన్యం ఉంటుంది, వానికి ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. ఒక నిరుద్యోగ యువత ఉన్నాడు, ఈయనకు ఉద్యోగం అవసరం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మేము ఉన్నాం. సో మా దగ్గరికి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ కావాలని వస్తేనే మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలని వచ్చినప్పుడు ఫోర్సబుల్గా నీవు ఇక్కడ పని చేయకుంటే కుదరదు అనేది ఏమి ఉండదు కదా. సో పని చేసినప్పుడు కూడా మేము లీగల్గా వాడికి ఏం రావాలో వాడికి ఇస్తున్నాం. మేము పని చేసినందుకు మాకేం కావాలి కూడా మేము తీసుకుంటున్నాం. ఇంకోటి ఒక ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ రన్ కావాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా దానికి ఫండ్స్ అవసరం ఉంటాయి. సో నేను స్వచ్ఛందంగా పని చేస్తుండొచ్చు, ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళకైతే కంపల్సరీ సాలరీ ఇవ్వాలి కదా. సో కంపల్సరీ నాకు వచ్చిన డబ్బులు దానిలో నేను సిఎస్ఆర్ ఫండ్ టైప్గా నేను ఇక్కడ ఎన్జిఓస్కి ఇస్తున్నా. సో ఎన్జిఓస్కి ఇచ్చి దాని ద్వారా కూడా నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇవన్నీ మనం చూసుకుంటున్నట్లయితే ఇది ఒక సోషల్ సర్వీస్ అని చెప్పొచ్చు సార్. అంటే మీకు ఏ క్షణం అనిపించి ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది సార్? అంటే ఏదో ఒక క్షణంలో మీకు బాధ కలిగించిన సందేశం ఉండొచ్చు. ఎందుకనంటే అరే ఎంతోమంది యువతకు ఉద్యోగాలుగా నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలన్నాక ఏదో ఒక అనిపించింది సార్ మీకు. అది ఏ సందర్భంలో అనిపించింది, ఎప్పుడు అనిపించింది? సో విషయం ఏంటంటే ఇందాకనే గతంలో మేము ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసినాం. నేను ఓకే వర్క్ చేస్తున్నప్పుడు అంతా నేను కొంతమంది నా దగ్గర ఉన్న వాళ్ళు మనం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పిండ్రు. సో మనం ఎప్పుడైతే రెవెన్యూ జనరేషన్ చేసుకునే లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు, నా పక్కనున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. సో నాకు అత్యంతగా నాకు ఒక 2-3 నాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉన్నారు. నాకు అత్యంత దగ్గర ఉండేది శ్రీకాంత్ అని, ప్రవీణ్ అని.
సో స్టార్ట్ చేసింది స్టిల్ డేట్ వరకు కూడా వాళ్ళు నాకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తూ నాకు తోడుండి వాళ్ళు నడిపిస్తున్నారు. ఎప్పుడు మనం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా. సో మనకు ఇలాంటి విషయాలు చాలా జరిగినాయి. ఒక ఆర్గనైజేషన్ని నడపడం అంటే ఇప్పుడు ఏదైనా మనం వర్క్ చేస్తున్నాము అని చెప్పెళ్తేనే మనకి ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటారు మార్కెట్లో. నేను చేస్తా అంటే ఎవరు ఏ రీతిగా కూడా మనం సాయం చేయరు. ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొనే వాళ్ళు ఉన్నాయి. కొన్ని సందర్భాలు దుఃఖపడిన క్షణాలు కూడా ఉన్నాయి. అంత ఈజీగా ఏమీ ఇది ఆశ్చర్యం జరగలేదు. 10 సంవత్సరాలు కష్టపడితేనే పని ఒక స్థితికి వచ్చింది. 10 సంవత్సరాలు కష్టపడితేనే రాత్రికి రాత్రి దీని ద్వారా ఏం ఆశ్చర్యం జరగలేదు. ఎందుకంటే మనం డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేసారు మీరు? ఇవన్నీ క్లోజ్ చేసేయండి లేదంటే మంచిగా ఉండదు అని ఇట్లా ఎవరైనా కానీ మీకు ఎప్పుడన్నా ఒత్తిడి చేయడం జరిగిందా? ఎందుకనంటే యువతకు చేయుదని ఇస్తున్నారు మీరు ఒక పొలిటికల్ లీడర్ గారు, ఏం కాదు, ఒక సోషల్ సర్వీస్ చేయాలని ఒక ఇంటెన్షన్తోనే మీరు ముందుకు వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నారు మీరు. అలాంటిది ఒక సాధారణ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఒత్తిడిలు ఉంటాయి. అలాంటి ఒత్తిడిలు ఎప్పుడైనా ఫేస్ చేసిరా మీరు? సో ప్రస్తుతానికి ఏంటంటే మనం ఏ రాజకీయ పార్టీతో లింక్ అయ్యి లేవు. సో మనం ఉన్నదంతా ఇండివిజువల్గా. నేను అన్ని పార్టీల నాయకులతో కలిసి ఉంటా, అన్ని పార్టీ నాయకులకు కూడా ఇందులో ఆర్గనైజేషన్లో కలుపుతాను కూడా. సో ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ. అంటే మన కమ్యూనిటీ పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ ఉంటారు, స్కూల్లో మనం వాలంటీర్ వర్క్ చేస్తారు. సో గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఇస్తుంది, యూనిఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో మీకు కూడా తెలుసు షూస్ ఇచ్చేవారు కాదు. సో మ్యాజిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా చాలా స్కూల్స్లో మనం ఫ్రీ అండ్ కాస్ట్గా షూస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో మనకు కిందకు మీరు అన్నట్టు ప్రతి రాజకీయ నాయకుడు కూడా మనకు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కొంత ఇబ్బంది మన ద్వారా కూడా ఇబ్బంది పడ్డోళ్ళు ఉండొచ్చు. స్పెషల్గా నాకు అలాంటివి జరగలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, 10 రూపాయలు ఖర్చు పెడితే సమాజంలో మేము అది చేసినాం ఇది చెప్పుకొని అంటాం. సో మనం బయటికి వచ్చి ఎక్కడ కూడా నేను ఇది చేసిన, నేను అట్లే చేస్తా, రేపొద్దున నాయకుడు అవుతా అనే విషయాలను నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్రస్తావించలేను. ఆ ఆలోచన విధానంలో కూడా నేను పనిచేయలేదు. ఎందుకంటే నేను 3 స్టేట్స్లో పనిచేస్తున్నాను. నేను జైరాబాద్లోనే పనిచేస్తున్నాను అనుకుంటే నాకు ఒక ఉద్దేశం, సమాజం ద్వారా నేను మళ్ళీ ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలి అన్న ఆలోచన రావచ్చు. కానీ నేను వేరే స్టేట్లో కూడా వర్క్ చేస్తాను. మీరు ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండేది సార్? అంటే అవసరమా ఇది, మనకి మన బతికేదో మనం ఉన్నాము అన్న అలాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి. అలాంటిది మీరు ఇట్లా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది సార్? సో మాది ప్రాపర్ వచ్చేసి చిరక్పల్లి, ఓకే సార్, జైరాబాద్ మండల్ చిరక్పల్లి విలేజ్. ఓకే. మా తల్లిదండ్రులు కూడా అంతా వ్యవసాయ ఆధారపడి ఉంటారు. వాళ్ళకు అంటే నేను ఏం చేస్తున్నానో కూడా వాళ్ళకి ఐడియా లేదు. అంటే మా కొడుకు ఏదో ఇబ్బంది పడుతున్నాడు అలాంటి ఆలోచన వాళ్ళకు ఉండేది. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఏమి సమాజంలో మనం ఏం చేయలేక ఈ వర్క్ చేస్తున్నామంటే నేను బాధపడాలి. సమాజానికి నేను ఏదో చేయాలనుకుంటున్నా అంటే నేను సొంత నిర్ణయం తీసుకొని నేను సమాజానికి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా నా కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే చేస్తున్న పనిలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటికి కూడా నేను డైరెక్ట్ ఫీల్డ్లో వెళ్ళి వర్క్ చేస్తాను. సో నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, నేను ఆఫీస్లో కూర్చొని వాళ్ళకి ఆర్డర్ వేసి మీరు అది చేసేయండి ఇది చేసేయండి అని చెప్పాను. ఎగ్జాక్ట్గా నేను వెళ్ళి కూడా గ్రౌండ్లో నిలబడతా. అక్కడ ఎట్లా జరుగుతుంది, మన ప్రోగ్రామ్ ఎట్లా ఇంప్లిమెంట్ జరుగుతుంది, మనం ఆఫీస్లో కూర్చొని నిర్ణయించడం వేరు, గ్రౌండ్లోకి వెళ్ళి చూడడం వేరు. మన ప్రోగ్రామ్ మన దగ్గర వచ్చి కమ్యూనిటీ వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్ మన దగ్గర మన ఆర్గనైజేషన్లో స్పెండ్ చేస్తున్నారు ప్రతి విలేజ్లో. మన నుంచి కూడా వాళ్ళకి ఏదైనా లబ్ధి జరగాలి కదా. అట్లే మన డిఫరెంట్ సెక్టర్లో కూడా వాళ్ళకి లాభ పొందే రీతిగా చేస్తున్నాం. మన వాలంటీర్స్ ఉన్నారు, ఆ వాలంటీర్స్కి కూడా మన గవర్నమెంట్ నుంచి ఏవైతే రావాల్సి ఉంటాయో ప్రజలకు అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటారు. సో మనం వీళ్ళకందరికీ మన వాలంటీర్స్కి ట్రైన్ చేసి కూడా అలాంటి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సాయాన్ని కూడా మనం చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలనుకుంటే మీది ఒక జనతా గ్యారేజ్ అని చెప్పుకోవచ్చా సార్? ఎందుకనంటే పిల్లలకు ఆడుకోవడానికి అన్నీ దొరుకుతున్నాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నది. స్టార్టప్లో బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక జనతా గ్యారేజ్ అనుకోవచ్చా సార్? అంటే జనతా గ్యారేజ్ అనుకోనలేం, కానీ మ్యాజిక్ స్పోర్ట్స్ ఒక మెకానిజాన్ని డెవలప్ చేస్తుంది. ఓకే సార్.
కంప్లీట్గా ఒక మెకానిజం డెవలప్ చేస్తుంది. గ్యారేజ్ అంటే మనం రిపేర్ ఇక్కడ సినిమాలో చూపించినందు ఆ జనతా గ్యారేజ్కి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ కూడా ఏ కండిషన్లో ఏ ఏజ్లో అయినా సరే కూడా అంజీ సార్ దగ్గరికి పోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నది మొత్తం మీరు చెప్పారు. దీన్ని బట్టి అదే మనం మెకానిజం డెవలప్ చేస్తున్నాము. ఇంకా కూడా మీరు మా ద్వారా వర్క్ జరిగింది సమాజానికి చాలా తక్కువనే. అంటే నేను ఆలోచించుకునేది నాకు సపోర్టివ్ ఉన్న వాళ్ళు చెప్పేది కూడా మనం సమాజానికి ఇంకా కూడా చాలా తక్కువ చేస్తున్నాం. మనం ఇంకా కూడా సమాజానికి చాలా చేయవలసి ఉంది. అంటే ఎవరో ఒకరు ముందుకు వచ్చి నడిపిస్తేనే సమాజంలో మార్పు మొదలవుతుంది. చాలా చేయవలసి ఉన్నది, చాలా చేయాలి కూడా. అలాగే జరవద్ద కూడా అలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఒకటి రెండు సమస్యలు, అది యువత సమస్య ఉంది, రైతుల సమస్య ఉంది, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. ఇట్లా రకరకాలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక పర్ఫెక్ట్గా ఒక డొమైన్స్ తయారు చేస్తున్నాం. పర్ఫెక్ట్ వర్క్ కూడా చేయబోతున్నాం ముందు ముందు కూడా. యువత అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే సార్ కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ అందరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ వృద్ధులు అబోవ్ 40+ ఉన్న ఏజ్ అలాంటి వరకు మీరు ఆరోగ్యపరంగా ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు? మనం గతంలో కూడా చాలా మెడికల్ క్యాంప్స్ చేసాం. ఓకే సార్. ప్రతి విలేజ్లో కూడా కొన్ని పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్తో టైఅప్ అయి చాలా గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంప్స్ ఇచ్చినాం. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా మనం ఇచ్చినాం. కొంతమందికి కొన్ని హాస్పిటల్స్ అంటే మ్యాక్సిమం మాతో చేయగలిగిన స్థాయిని బట్టి కొన్ని ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. స్పెషల్గా మా వైఫ్ డాక్టర్ ఆ ఫీల్డ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ కూడా మేము ఇప్పించడం జరిగింది. దీంట్లో కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే మనం వృద్ధులకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలని. సో దానికి చేయాలనే తరుణంలో కొంచెం ఫైనాన్షియల్గా కొన్ని అవసరాలు ఉన్నాయి, అక్కడ హోల్డ్ చేయడం జరిగింది. ముందు దీనికోసం కూడా ఒక ఆలోచన అయితే ఉంది, డెఫినెట్గా చేస్తాం. ఇంత చేస్తున్నా మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే మీ యొక్క మాటల్లో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? సమాజానికి మెసేజ్ ఇవ్వాలంటే ఏ కార్యక్రమం చేసినా ఎవరు చేసినా ఎన్జిఓల ద్వారా స్వచ్ఛంద సంస్థలు ఒక లిమిట్ టైంలోనే వర్క్ చేయగలుగుతాయి. దానికి మనకు సమాజం నుంచి ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో అందరూ కూడా పాలి భాగస్తులు కావాలి. సో వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంది, వాళ్ళు వచ్చి చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేస్తారు, ఇట్లాంటి రకరకాలు వస్తూ ఉంటాయి. సో ఫ్రీగా చేస్తున్నామా, మనము డబ్బులు తీసుకొని చేస్తున్నామా అని కాకుండా ఎవరైనా మనకు సేవ చేసి వచ్చినప్పుడు సమాజం తప్పకుండా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ఎన్జిఓస్ వాళ్ళకి ఏం సేవ చేయాలనుకుంటున్నారో అది చేయించుకోవాలి. ఓకే. సో అప్పుడే మనం ఒక చేయాలని ఒక ఆలోచన చేస్తున్న వాళ్ళకి ఒక తృప్తి లభిస్తుంది. ఇది మనం గుర్తించాలి. ఇంత చేస్తున్నా మీకు సమాజం ఏ విధంగా గుర్తిస్తుంది సార్? మీకు మనం ఎందుకు అనుకోవచ్చు నాకు ఎందుకు అవార్డు రాలేదని మీకు తెలుసో లేదో, నాకు మన తెలంగాణలో హైయెస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ అవార్డు మా ఆర్గనైజేషన్కి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో 1,00,000 మంది పిల్లలను గ్రౌండ్ వైపు నడిపిస్తున్నందుకు స్పోర్ట్స్కి సంబంధించిన ఖేలో అవార్డు కూడా మా ఆర్గనైజేషన్కి లభించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను పద్మశ్రీ అవార్డుకు ఎలిజిబిలిటీ సాధించి అనువాల కారణాల వల్ల అది ఆగిపోవడం జరిగింది. సమాజం నాకు చాలా గుర్తిస్తుంది. సో ఏంటంటే చెప్పుకోవాలి. సో మనం ఆగిపోతున్నామంటే చెప్పుకొని అడ్వర్టైజ్ చేసుకోవాలి. నేను ప్రయత్నిస్తున్నా, ఇంకా దానికి గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించిన వాళ్ళకి నాకు వెళ్ళి గుర్తించవలసిన అవసరం నాకైతే లేదు. ఇలాంటి సేవలు ఇంకా ముందు కూడా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఇలాంటి నాతో పాటు ఇంకా కూడా సమాజంలో కానీ మన జీరాబాద్ ప్రాంతంలో కూడా చాలామంది స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా వాళ్ళందరినీ గుర్తించి వారిని కూడా మీరు సమాజం ముందు నిలబెట్టాలని మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.